పట్టణ ప్రజలకు నమస్కారం. మనము ఈ ఎన్నికలకు ప్రచారం సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వ అనుమతులు తీసుకున్నాము. కాంగ్రెస్ వాళ్ళ ర్యాలీ రాబోతుంది కాబట్టి మమ్మల్ని హడావిడి చేస్తా ఉన్నారు. ప్రజల్ని రాజకీయ కూలీలుగా మారుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మళ్ళీ దాపురించింది తెలంగాణ రాష్ట్రంలో. ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దేశంలో బీజేపీ 10 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చి ప్రజలపై అనేక భారాలు మోసి, అలాగే ప్రైవేటీకరణ మోజులతో నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది. ప్రజల్ని కులాల పేరుతోటి, మతాల పేరుతోటి విభజించి పబ్బం గడుపుకోవడానికి బీజేపీ కేంద్రంలో వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ అందుకు తక్కువేమి కాదు. కేరళ రాష్ట్రంలో సిపిఎం పార్టీ అధికారం ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అక్కడ పోరాడుతూ ఉంది. అందుకే కాంగ్రెస్ ని ప్రజలు చిత్తుగా ఓడించి భువనగిరి పార్లమెంటులో కమ్యూనిస్టులకు అధికారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో నిలబెట్టేటువంటి అభ్యర్థులు ఎవరైనా, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, ఈ ముగ్గురు అభ్యర్థులకు నేను ఒక సవాల్ విసురుతా ఉన్నాను. ఈ ఎన్నికల్లో కోట్ల రూపాయలు గుమ్మరించి కులాన్ని మతాన్ని వాడుకొని ఎన్నికల్లో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ప్రజలు పట్టబయలు చేయాల్సిందిగా నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తూ, ఇదే అంబేద్కర్ విగ్రహం దగ్గర మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచిస్తూ తాను చెప్పినటువంటి అమూల్యమైనటువంటి మౌలికమైనటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలందరికీ ఓటునట్టు ఆయుధాన్ని ఇచ్చి, అది ధనవంతుడైనా పేదవాడైనా ఒక్కడే ఓటు, అందరికీ సమానమైనటువంటి ఓటు. ఆ ఓటుని తన సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఆనాడే పిలిపించి, నా ప్రజలారా మీకు ఓటు అనేటువంటి ఆయుధాన్ని ఇస్తున్నాను, ఈ ఓటు మీరు సద్వినియోగం చేసుకుని రాజులవుతారు, బానిసలవుతారు, మీరే ఆలోచన చేయని చెప్పని పిలిపించినటువంటి మహానుభావుడి సాక్షిగా 4 అభ్యర్థులు ఇక్కడే కూర్చోబెట్టండి. మీరు ఇక్కడ ఆలేరు పట్టణ ప్రజలందరూ కూడా కులాన్ని మతాన్ని ప్రయోగించకుండా చాలా సాదా సీదగా ఎన్నికల ప్రచారం చేద్దాం, అప్పుడు ఓడిగెలిసి కూడా చూద్దామని చెప్పి నేను సవాల్ ఇస్తుతా ఉన్నాను. అందుకే కేవలం డబ్బు రాజకీయాలు చేసి డబ్బు సంచుల్లో వచ్చి ఏనాడైనా ప్రజా ఉద్యమాలతో అనుభవం లేనటువంటి మీరు, ప్రజా సమస్యలు తెలియనటువంటి మీరు, అది కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను చెప్తా ఉన్నాను. భువనగిరి పార్లమెంటులో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల సరిహద్దులు మీకు తెలుసా? ప్రజా సమస్యలు తెలుసా? ఏనాడైనా ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి అనుభవం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అందుకే అనుభవం లేనటువంటి వాళ్ళు ప్రజల్లో సాదా సీదాగా పోతే మేము ఓడిపోతాం చెప్పని అమాయకమైనటువంటి ప్రజల్ని డబ్బులు ఇచ్చి, మందిచ్చి, మభ్యపెట్టి, మాయ చేసి ఓటాడుకోవడానికి నాటి సిద్ధంగా ఉన్నటువంటి మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మొత్తం భువనగిరి పార్లమెంటు చరిత్రలో 3 సార్లు ఎన్నికలు జరిగినాయి. 2 సార్లు కోమటిరెడ్డి బ్రదర్సే కదా ఎంపీలుగా గెలిచారు. ఏం వరగబెట్టారు ఈ ప్రాంతానికి అని చెప్పి చెప్తా ఉన్నాను నేను. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజగోపాల్ రెడ్డి గారు ముందు, అలాగే వెంకరెడ్డి గారు ఇప్పుడు ఎంపీలుగా గెలిచారు కదా. ఎందుకోసం గంధమల్ల ఆగిపోయింది? ఎందుకోసం ఇక్కడ ఆర్డీఓ పాయింట్ ఆగిపోయింది? ఎందుకోసం సాగు త్రాగునీరు సమస్యలు ఇక్కడ ఇంకా అపరిష్కృతంగా ఉన్నాయి? ఎందుకోసం ఇక్కడ ఆలేరు పట్టణంలో కనీసం 100 పడకల ఆసుపత్రులు తేలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పాలకులారా మీరు సిగ్గుపడాలని చెప్పి చెప్తామని సందర్భంగా. అందుకే మనం గమనించాలి, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నది సిపిఎం, వెట్టి చాకు వ్యతిరేకంగా పోరాడేది సిపిఎం, దున్నేవానికి భూమి కావాలని ఉద్యమాలు నిర్వహించింది సిపిఎం. ఈ ప్రాంత సమస్యల కోసం పోరాడినటువంటి సిపిఎం పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి ఈ ఎంపీ స్థానంలో గెలవడం కోసం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఆయన నిలబడ్డాడు బీజేపీ. గతంలో టీఆర్ఎస్ ఆయన కండువా మార్చుకొని బీజేపీ నుంచి నిలబడ్డాడు. ఆయనకు కూడా ఈ ప్రాంత ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చారు 5 సంవత్సరాల పరిపాలన చేయమని. ఏనాడైనా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడా? ఏనాడైనా ఈ ప్రాంత సమస్యల కోసం ఒక రిప్రజెంటేషన్ చేశాడా? తను చెప్తాడు, కలిగిత కార్మికులారా, నేను గీత కార్మికుడు అని చెప్తున్నాడు. నేను ఒక్క విషయం చెప్పదలిశాను. గీత కార్మిక కుటుంబాల విషయంలో మేము గీత కార్మిక సంఘం ఉద్యమం అనేక సమస్యలపై మేము ఉద్యమాలు చేసినట్టు అనుభవం మాకున్నది. ఏనాడైనా కల్లుగీత కార్మికుడు ఒక్కరైనా చెట్టు నుంచి పడ్డప్పుడు నువ్వు కనీసం పరామర్శించినటువంటి చరిత్ర నీకున్నదా అని చెప్పి చెప్తా ఉన్నా నేను.
ఏనాడైనా కలిగిత కార్మికుల సమస్యల కోసం కనీసం ఇందిరా పార్క్ దగ్గర నీ మొత్తం చరిత్రలో ఏనాడైనా ఒక ధర్నా కార్యక్రమం నిర్వహించావా చెప్తా ఉన్నాను నేను. ఏనాడైనా జిల్లా కలెక్టరేట్ కు నా గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ఏనాడైనా ఒక రిప్రజెంటేషన్ చేశావా? ఈనాడు కులం పేరుతో మతాల పేరుతో మీరు మీ ఓటాడడానికి కోసం వస్తున్నారు కదా, ఏం ముఖం పెట్టుకుని ఓటాడడానికి కోసం చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అందుకే ఇప్పుడు ఇంకొక ఆయన బీఆర్ఎస్ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి గతంలో కాంగ్రెస్ పార్టీ, అతను కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లకు వచ్చి అతను డబ్బు సంతులు పట్టుకొని జనాలకు ఊరేగింపులు చేస్తా ఉన్నాడు. కేవలం డబ్బు మాత్రమే అర్హత. నేను ఒక్క విషయం చెప్పదలిచాను, డబ్బు తప్ప మా దగ్గర అన్ని అర్హతలు ఉన్నాయి. డబ్బు తప్ప అన్ని అర్హతలు ఉన్నాయి. కమ్యూనిస్టులు మేము ప్రజల కోసం పోరాడేటటువంటి వాళ్ళం, ఉద్యమాలు నిర్వహించేటువంటి వాళ్ళం, అనేక నిర్బంధాలు అధిగమించినటువంటి వాళ్ళం, ప్రజా సమస్యలకై ఎనలేని త్యాగాలు చేసినటువంటి వాళ్ళం. 35 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉంటూ ఈ ప్రాంత ప్రజా సమస్యలపై పాదయాత్రలు చేస్తూ సైకిల్ యాత్రలు చేస్తూ ఈ ప్రాంత ప్రజల్లో మమేకమైనటువంటి కమ్యూనిస్టులు మేము. అందుకే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిపించాల్సిందిగా నా గుర్తు సుత్తీకొడల నక్షత్రం గుర్తు. సుత్తీకొడల నక్షత్రం గుర్తుపై ఓటు వేసి ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఒకసారి గట్టిగా నినాదం వేయాలి. మన ఓటు సుత్తీకొడల నక్షత్రం గుర్తుకే, మన ఓటు సుత్తీకొడల నక్షత్రం గుర్తుకే. ఓడితాం ఎన్నికల్లో అవకాశవాదులను, ఓడితాం ఎన్నికల్లో మతోన్మాద రాజకీయ శక్తులను, ఓడితాం అవకాశవాదులను. మన ఓటు సుత్తీకొడల నక్షత్రం గుర్తు.